అంటే శ్రవణ్ గారు ఇప్పుడు ఆయన ప్రసంగం పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది. మీరు అన్నట్టు 25 లక్షల మంది సభకు రావచ్చు, తర్వాత ఇంకో కోటాను మంది చూడవచ్చు లైవ్లో టీవీల్లో, కాదనట్లేదు. కానీ ఆయన ప్రసంగం మాత్రం పాత చింతకాయ పచ్చడిలాగా ఉంది. రిపీట్ చేశారు తప్ప కొత్తదనం లేదు. అక్కడికి వచ్చిన ప్రజలు కూడా కొంత నిరాశ చెందారు. ఆయన ఏదో మాట్లాడుతా అనుకున్నారు, కానీ ఆశించిన స్థాయిలో మాట్లాడలేదనేది మరి ఈవెందో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కొంత ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, యూ సీ వాట్ యూ లైక్ టు సీ, యూ సీ వాట్ యూ లైక్ టు సీ, యూ లిసన్ వాట్ యూ లైక్ టు లిసన్. అంటే మీరు ఏదైతే చూడాలనుకుంటారో అదే మీ కళ్ళకు కనబడుతుంది, మీరు ఏదైతే వినాలనుకుంటారో అదే మీ చెవులకు వినబడుతుంది. మూర్ఖులకు దాని సేయింగ్ ఉన్నది, తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని. మూర్ఖుడిని మీరేం చెప్పగలుగుతారు? అక్కడ వచ్చిన లక్షలాది మంది ప్రజలు ఒక్కొక్క మాటకు ఈలలేస్తూ చప్పట్లు కొడుతూ ఆయన ప్రసంగానికి ప్రతిస్పందనగా ఎగిరెగిరి పడతా ఉంటే పాత చింతకాయ పచ్చడి అన్నారంటే ఇక అట్లా మీరు చూడాలనుకుంటున్నారు, అట్లా అయితే బాగుండు అని. ఆ విష్ఫుల్ థింకింగ్ అది మూర్ఖత్వం ఒకటి. రెండవది, కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి పెద్ద ఆయన, బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఆయనే కాదు, ఈ రాష్ట్రానికి పెద్ద ఆయన. రాష్ట్రంలో కాదు దేశంలోనే ఒక పేరెన్నిక కలిగిన నరేంద్ర మోడీ గారు సీనియర్ పొలిటీషియన్ ఆఫ్ ద కంట్రీ. రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడాలనా? ఐటమ్ సాంగ్ స్పీచెస్ ఇవ్వాలా? కాదు కదా. రేవంత్ రెడ్డి గారు లెక్క చిల్లర మల్లర బూతులు మాట్లాడాలా? హుందాతనానికి మారుపేరుగా కేసీఆర్ గారు ఆ మీటింగ్లో మాట్లాడినారు. అయినప్పటికీ కూడా ప్రజలను ఉన్న సమస్యలు తెలియజెప్పడం కోసం శుతిమెత్తగా అకల్ మందుకు ఇషారా కాఫీయే, ఎన్ని చెప్పాలనో అన్ని చెప్పిండ్రు, ఎట్లా చెప్పాలనో అట్లా చెప్పిండ్రు. ఇంకా దాంట్లో పసలేదు ఇసలేదు అని అంటే ఏంటంటే కేసీఆర్ మమ్మల్ని తిట్టలేదని, రేవంత్ రెడ్డి లేక బూతులు మాట్లాడలేదని. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ గారు దిగరు. రేవంత్ రెడ్డి గారు ఎప్పటికీ ఇక్కడనే ఉంటారు, కేసీఆర్ గారు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఆయన ప్రసంగ స్థాయి కూడా అట్లే ఉంటుంది. అర్థమయ్యేటోళ్ళకి అర్థమైంది, విఘ్నులైన ప్రజలందరికీ అర్థమైంది. మూర్ఖులకు కొంతమందికి అర్థం కాకపోతే సమయం కాలం సమాధానం చెప్తాయి.